హాయ్ ఫ్రెండ్స్, చామదుంపల పులుసు తయారీ విధానం చూసేద్దాం రండి. 1/2 కిలో కడిగి పెట్టుకున్న చామదుంపలు వాటర్ ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత పీల్ ఆఫ్ చేసుకుని పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చామదుంపలు బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఫైబర్ కంటెంట్. ముందుగా పాన్ లో ఆవాలు వేసుకోవాలి 1 స్పూన్, మెంతులు వేసుకోవాలి 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఈ పులుసుకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఫ్లేవర్ అనేది ఉంటుంది. వేయించి చల్లారిన తర్వాత అదే పాన్ లో ధనియాలని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. వీటిని పౌడర్ చేసిన తర్వాత ధనియాలని కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్ గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పీసెస్ ని వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అంతా బాగా కలిసేలా కలిపేసుకుని తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ని కూడా వేసి సాఫ్ట్ గా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. అడుగు అనేది మాడకుండా 3 మీడియం సైజ్ టమాటో పీసెస్ ని వేసాను నేను. నాటు టమాటో పండ్లంటే పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో పండ్లు మగ్గిన తర్వాత పసుపు, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసుకొని ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ స్టేజ్ లో కారం పొడి వేసుకోవాలి. స్పైసీనెస్ కి తగ్గట్టు ఓసారి బాగా కలిపేసుకుని అడుగు మాడకుండా అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో పోసుకోవాలి. మసాలా అంతా పట్టే విధంగా ఓసారి బాగా కలిపేసుకోవాలి. పైకి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని మసాలా బాగా మరుగు వచ్చేంత వరకు ఉడికించుకొని గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్ లో ఓసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఉడికించి పీల్ ఆఫ్ చేసి పెట్టుకుని కట్ చేసుకున్న చామదుంపలు ముక్కలు ఇందులో వేసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. చామదుంపల్లో విటమిన్ B6 పుష్కలంగా లభిస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా మంచిది. షుగర్ లెవెల్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మూత పెట్టి మరి కాసేపు ఇలా 20 మినిట్స్ ఉడికించుకున్న తరువాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఓసారి కలిపేసుకోవాలి. కర్రీ చూడండి, థిక్ కన్సిస్టెన్సీలో చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి. కరివేపాకు వేసుకొని అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. చపాతీలోకి, వైట్ రైస్ లోకి చాలా యమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. పులుసు చిక్కపడిన తరువాత కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.